అమ్మ మీరేమన్నా కేసులు ఫైల్ చేశారా? ఆల్రెడీ అతను దూరంగా ఉండి 2-3 ఇయర్స్ అవుతుంది. 2-3 ఆ! సంవత్సరాల నుంచి మీరు, మీ అమ్మ మీ కష్టం ఏదో మీరు పడుతున్నారు. అదే ఊర్లో ఆ! ఉండి. ఎవ్వరు ఆ! ఆళ్ళ తరపున వచ్చి మిమ్మల్ని మాట్లాడట్లా. ఆ ఉన్న ఆ! 3.5 లేదు. ఎకరాలు అతని పేరు మీద రాస్తే, అతను ఎవరికన్నా అమ్మేసుకొని తాగుడు డబ్బులకి ఎవరికో సంతకాలు పెట్టేస్తాడు. ఓ 1000కో, 2000కో సంతకాలు పెట్టినా పెడతాడు. ఆ! ఇప్పుడు చుట్టాలే తీసుకోవచ్చు. ఇంకెవడన్నా ఓ ₹1,00,000 చేతిలో పెట్టి కూడా రిజిస్ట్రేషన్‌లు చేయించుకునే బ్యాచ్‌లుంటారు కొంతమంది. ఆ! కాబట్టి అలా అన్యాయం అయిపోవడానికి అవకాశం ఉందనేది నీ భయం అంతేనా? ఆ! అంతే మేడం. కేసులేమన్నా ఫైల్ చేసావమ్మా? అవును మేడం. అంటే మా ఆయన ఇక పొలం రాకుండా స్టాప్ చేస్తారు కదా మేడం. ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నావు. అది చేయమని ఒక లాయర్‌ని ఈ పొలం మీద ఇంకా చాలా కేసులుండే. అది చూసిన లాయర్‌కినే మేము చెప్పుతుంది. సూపర్. ఆయన కేస్ ఏసిండారు. అంటే ఆయన ఎట్లా ఏసిండారంటే నాకు అదే మంత్లీ ఇచ్చేదానికి మెయింటెనెన్స్ కేసు ఆ! వేశాడు. మెయింటెనెన్స్ కేసులు ఏసిండారు. ఆయన నాకు మెయింటెనెన్స్ ఇచ్చేంత తను సంపాదించాడు. పొలం అనే ఒక ఇంటి రావాలి. స్టే ఆర్డర్ ఏసిండాం కదా! దాన్ని ఏమన్నా అమ్మేదానికి పోతే మమ్మల్ని అడుగుతారు కదా అని అనుకుంటుంది. ఒకసారి వచ్చింది నోటీసు. హ్మ్. అది వాళ్ళు ఈ ఊర్లో లేరు అనేసి మా చిన్నమామ వాపస్ పంపించేసిండారు. మాకు తెలీదు. వచ్చింది వెళ్ళిపోయింది తెలీదు. లాయర్‌కి ఫోన్ చేస్తే ఇట్లా వాపస్ వచ్చింది అని చెప్పలేదు మేడం. ఓకే అమ్మా. మీరు కాసేపు సైలెంట్ ఉండండమ్మా. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. సరే మేడం. మౌనిక ఈ కేసు గురించి మాట్లాడితే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. అమ్మాయి కర్ణాటక నుంచి ఫోన్ చేస్తుంది కాబట్టి మేబీ లాంగ్వేజ్ మనకు కాస్త డిస్టర్బెన్స్‌గా అనిపించొచ్చు. కానీ ఇట్లా చాలా కేసెస్ మనం చూస్తూ ఉంటామండి. మ్యారిటల్ రిలేషన్ మోర్ దాన్ 10 ఇయర్స్. పిల్లలుండరు. అవి ఎలా అవుతాయంటే ఆ అబ్బాయి ఉన్నంత వరకే ఈవిడికి హక్కుల గురించి మాట్లాడతారు తప్ప, ఇన్ కేస్ అతనికి ఆల్రెడీ ఫుల్ డ్రింకర్, అవును. మామూలు డ్రింకర్ కూడా కాదు. అలాంటి వ్యక్తిని 10 ఏళ్ళు అమ్మాయి అప్పులు చేసేస్తే క్లియర్ చేసింది. అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చూసుకుంటూ వచ్చింది. పిల్లల కోసం హాస్పిటల్‌కి వెళ్దామంటే కూడా అతను రావట్లేదు. మళ్ళీ చాలా పెద్ద ఫ్యామిలీ. ఏది 3 మగపిల్లలు, 6 ఆడపిల్లలు. ఇంతమంది ఉన్న వాళ్ళలో వాళ్ళ అమ్మా, నాన్న ఆల్రెడీ 10 మంది అంటే, అమ్మా, నాన్న ఆల్రెడీ ఉండకపోవచ్చు. సో, వాళ్ళు లేరు. ఈ ఈ అమ్మాయికి సంబంధించి అత్త, మామ అనేవాళ్ళు లేరు. ఈ అత్త, మామ యాక్చువల్‌గా ఎవరు? అమ్మమ్మ, తాతయ్య. అవును. సో, మేబీ వాళ్ళు ఉంటే ఈయనకేమన్నా కౌన్సెలింగ్ ఇచ్చేవాళ్ళా అంటే, ఎవ్వరు ఆయనకి కౌన్సెలింగ్ ఇచ్చేవాళ్ళు, కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. ఇక అతను అలా గాలికి తిరుగుతా ఉన్నాడు. మేబీ మనం సైంటిఫిక్‌గా చూస్తే కూడా తెలుసు. అంత సిగరెట్‌లు గాని, హ్మ్. డ్రింకింగ్ గాని, చెడు అలవాట్లు గాని ఉంటే కొంచెం పిల్లలు పుట్టే విషయంలో చాలా డేంజర్ వ్యవహారాలు ఉంటాయని, చెడు అలవాట్లకి అలవాటు అవ్వొద్దు అని అని చెప్తారు. మేబీ దానివల్ల ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఆయన ఏ స్టేజ్‌లో ఉన్నాడో ఆ! కూడా కనిపెట్టడం ఎవడి వల్ల కాదు. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి? ఇన్ కేస్ అతనికి ఏదన్నా అయితే, ఈవిడికేమి ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి మిగతా రిలేటివ్స్ చేస్తున్న పనులు. అంటే ఆయన అవును. అన్నదమ్ములు ఉన్నారు కదా! మేబీ వాళ్ళంతా కూడా ఇలాగే నడిపించి అతనికి ఒక ఒక 10,000 అని ఒకసారి, ఒక 5,000 అని ఒకసారి ఇలా అప్పులు ఇచ్చి ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు తీసుకుంటూ ఉంటారు. ఇలా బాగా డ్రింక్ అడిక్ట్ అయిపోయిన వ్యక్తులు. సో, అటువంటివి చెల్లుతాయా లేదా అంటే, ఈరోజు ఈవిడేసే కంప్లెయింట్లు, కేసులు ఏవైతే ఉంటాయో అవి వాటికి ప్లస్ పాయింట్ కింద అవుతాయి. ఎందుకంటే ఆయన కాన్షియస్‌లో ఉండి సంతకం పెట్టడానికి అవి చెల్లవు. ఇలా పూర్తిగా అడిక్ట్ అయిపోయిన వ్యక్తుల దగ్గర వాళ్ళు మ్యానిపులేట్ చేసి సంతకాలు తీసుకొని చేసేద్దాం అంటే రేపొద్దుట ఈవిడ ఫైట్ చేస్తే గెలవటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. కాబట్టి ఇలా డ్రంక్ అండ్ దీంట్లో ఉన్న వ్యక్తుల విషయాల్లో చాలా జాగ్రత్తగా వాళ్ళకి అప్పులు ఇవ్వడం గానీ, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా తీసుకోవడం గానీ, సిగ్నేచర్స్ తీసుకోవడం గానీ ఎంతవరకు వ్యాలిడ్ అని ఆ అప్పులు ఇచ్చేవాళ్ళు ఆలోచించుకోవాలి. ఇతనికి ఆస్తి ఉంది కదండీ! రేపొద్దుట వచ్చేస్తది అంటే వారసులు ఊరుకోరు. ఆయన వారసులు ఎవరు? ఈవిడ. అవును. పిల్లలున్నా లేకపోయినా ఆయనకొచ్చే ప్రాపర్టీ ఏదన్నా ఉంటే ఈక్వల్ షేర్ హోల్డర్ కింద అవుతుంది. ఎందుకు? అతను ఇట్లాంటి వ్యక్తి కాబట్టి. ఒకవేళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనుకోండి. అతను ఎవరికీ రాయకపోతే ఆటోమేటిక్‌గా ఆ! ఈవిడకెళ్తది. అలా అని 15 ఏళ్ల కాపురం అయింది కాబట్టి, ఈవిడ మెయింటెనెన్స్ కేస్ ఫైల్ చేస్తే ప్రాపర్టీని అటాచ్‌మెంట్ పెడతారు. అతను సంపాదిస్తున్నాడా? సంపాదించట్లేదా? అది కోర్ట్‌కి చెప్పం. అతను అడిక్ట్. పని చేసుకుంటున్నాడు. ఆల్రెడీ తను చెప్తుంది. బాత్రూమ్‌లన్నా క్లీన్ చేస్తాడండి. ఎళ్తాడు. ఆ రోజు తాగుడుకి కావాల్సిన తన వరకు అవును. అతను సంపాదించుకుంటున్నాడు. ఇలాగే నడిపిస్తున్నాడు తప్ప, అరే భార్య ఎట్లాగా అమ్మాయికి నేనేం చేయాలి? నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి ఉంది అన్న జ్ఞానం అతనికైతే లేదు. ఉండదు కూడా. మేబీ అతనుకున్న ఎడిక్షన్ వల్ల. సో, ఇప్పుడు ఈ ప్రాపర్టీ 3½ ఏకర్స్ అతనికి ఏదైతే వస్తాయో, అసలు ఈవిడకి 1 ఏకర్ ఇవ్వడం ఎందుకు? కేసులో స్టే పడేసుంటే, అతనికి ఏదైనా అయిందంటే తదనంతరం మొత్తం 3½ ఏకర్స్‌కి ఈవిడే ఓనర్. లీగల్ ప్రొసీడింగ్స్‌లో. అది వాళ్ళ అడ్వకేట్ వాడుతున్న ట్రిక్ ఇక్కడ. అది బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ అప్పులు తీర్చింది. 15 ఏళ్ల నుంచి భర్త కావాలనుకుంటుంది. అతను మారట్లేదు. అతను ఎక్కడో తాగి పడి ఉంటున్నాడు. వస్తే చూసుకుంటాననే వాళ్ళ ఊరే అవును. వెళ్ళి అక్కడే ఒక ఇల్లు రెంట్‌కి తీసుకొని ఉంటుంది. పోనీ ఈవిడేమన్నా బయట అమ్మాయా?
సొంత మేన. అక్క కూతురు, అందరికి కూతురు కిందే లెక్క. ఏది ఆ పిన్నులకి పెద్దమ్మలకి. మేనమామలు ఇద్దరిగా మేనకోడలు వీళ్ళ అన్నయ్యలకి, వీళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నయ్యలకి. ఈ పిల్లకి ఇదే అమ్మాయి బయట సంబంధం ఇచ్చుంటే ఈ 10 మంది కుటుంబాలు నుంచొని అవతలోడు తోలు తీసేవాళ్ళు. అవును. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ అమ్మాయి వీళ్ళంతా ఒకటే అవ్వడం వల్ల వీళ్ళే తనుకుంటున్నారు. సొంత చుట్టరికాలు డ్యామేజ్ అయిపోతున్న సందర్భాలు. ఇందులో వీళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. సో ఇప్పుడు ఆ ఆస్తి అంటూ లేకపోతే ఈవిడ జీవితం సున్నా అవుతుంది. ఓపుకున్నంత కాలం ఇప్పుడు సంపాదించగలదు తప్ప తర్వాత సంపాదించలేదు కదా. సో ఈ అమ్మాయి జీవితాన్ని ఒక భర్త డిసైడ్ చేసేసాడు. అదే పిల్లలు ఉండుంటే అమ్మాయి ఈ రోజు పార్టీషన్ సూట్ వేసుకునేది. యాన్సిస్టర్ ప్రాపర్టీ కాబట్టి పిల్లలకు వచ్చేది. ఈవిడ పార్టీషన్ సూట్ వేయొచ్చు అంటే వేయడం కుదరదు. అతను సెల్ఫ్ ఎక్వైడ్ మీద వేయడానికి కుదురుతుంది కానీ యాన్సిస్టర్స్ మీద వేయడానికి కుదరదు. సో ఇప్పుడు ఈవిడ చేయగలిగే పని ఏంటంటే ముందు అర్జెంటుగా మెయింటెనెన్స్ కేసు వేయాలి. అతను ఆ రేంజ్లో సంపాదించడా అనేది పక్కన పెడితే మెయింటెనెన్స్ 498 కేసులు అయితే ఫైల్ చేయాలి. అతన్ని ఎవడో పట్టుకొచ్చి ఇక్కడ అరెస్టు చేయరు, ప్రొసీడింగ్స్ నడిపించరు. పోనీ వీళ్ళందరి మీద వేద్దామా అంటే ఆవిడ ఆల్రెడీ వాళ్ళ అడ్వకేట్ కాస్త ఎవిడెన్స్లు ఏమన్నా ప్రాపర్గా ఉంటే ఎవరైతే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారో అతని తరపున వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడానికి ఉంది. వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఇన్ కేసు అతని పేరు మీద 3.5 acres రాయించి 5 లక్షలు 10 లక్షలు వాడికి ఇచ్చేసి ప్రామిసరీ నోటో గిఫ్ట్ డీడ్లో లేదా అప్పు తీసుకున్నామని మార్టిగేజ్ చేయించుకోవడమో ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీని మీద స్టిల్ ఇప్పటికీ కూడా ఇన్కమ్ ఏదైతే మీకు కౌలు ఇన్కమ్స్ వస్తాయో పంటకి సంబంధించి అది ఆల్రెడీ ఒక ఆవిడ ఎవరో ఒక అన్నలో ఎవరో రిలేటివ్సే తీసుకుంటున్నారు తప్ప అతనికి ఇవ్వట్ల. యాక్చువల్గా అవి తీసుకునే హక్కు ఈవిడుకుంటుంది. ఎందుకంటే ఈక్వల్ టు మెయింటెనెన్స్. భర్త పోషించినప్పుడు భర్తకి సంబంధించిన ప్రాపర్టీస్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే రైట్స్ ఆవిడకుంటాయి. అందుకని వాళ్ళ అడ్వకేట్ ఆ కేసు ఫైల్ చేశాడు. ఇది ఇట్లా నడిపించడం బెటర్. ఇప్పటికిప్పుడు తేలిపోయే వ్యవహారం కాదు. ఆ 3.5 ఎకరాలు ఇవాళ కాకపోతే రేపైనా ఈవిడికి వస్తాయి. ఆయనకు వచ్చినాక ఈవిడికి 2 ఎకరాలు ఇస్తాడా? 1 ఎకరం కాదు, ఈవిడ 2 ఎకరాలు అడగాలి రూల్ ప్రకారం. అలా అడిగితే వాళ్ళు ఏమైనా కొంత అమౌంట్కి యాక్సెప్ట్ చేయడానికి. అంటే రమ్య గారు ఇప్పుడు ఆయన నేను ఈమెకు ఏమి ఇవ్వను, నాకు అవసరం లేదు, అందుకే కోర్టుకు వెళ్ళటం. ఓకే, ఆయన ఏమి ఇవ్వననే చెప్తున్నాడు కాబట్టి అమ్మాయికి వేరే ఆప్షన్ లేకపోయింది. ముందు మనిషి దొరకట్లా. కాపురానికి వస్తాడా అంటే అక్కడెక్కడో ఉన్నాడు, రావట్లా. రప్పించడానికి ఎవడైనా పెద్ద మనుషులు ఉన్నారంటే ఎవడో మాట్లాడట్లా, మాకేం సంబంధం లేదు, మీరు చావండి అన్నట్లు ఉన్నారు. సో ఎవడో సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వీటి లీగల్ సపోర్ట్ తీసుకోవాల్సింది. అమ్మ చంద్రిక ఒకసారి వినండి అమ్మా. మీరు మీ అడ్వకేట్ ఏదైతే ప్రొసీడ్ అవుతున్నారో అది ప్రాపర్ వేలోనే ఉన్నట్లు లెక్కమ్మా. మీరు సెటిల్మెంట్ కి కూర్చుంటే 1 ఎకరం కాదమ్మా అడగాల్సింది 2 ఎకరాలు. ఎందుకంటే మీరు 15 ఏళ్ల మ్యారిటల్ రిలేషన్, అదేమి అతను కష్టపడి సంపాదించింది కాదు, వారసత్వపు ఆస్తి. సో ఇందులో నువ్వు కూడా వన్ ఆఫ్ ద వారసురాలువే ఒక రకంగా చూస్తే, ఎందుకంటే నువ్వు మేనకోడలివి. అర్థమవుతుందా? నెక్స్ట్ 15 ఏళ్ల కాపురంలో ఎటువంటి బాధ్యతలు తీసుకొని వ్యక్తి నువ్వు మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేసినాక ఈ ప్రాపర్టీని అటాచ్మెంట్ చేసుకుంటే దాని మీద వచ్చే కౌలు అమౌంట్లు కానీ ఇన్కమ్ కానీ నీకు ఇవ్వడానికి అవకాశం ఉంది కోర్టు వాళ్ళు. అలాగే ప్రాపర్టీలో షేర్ కూడా ఇస్తారమ్మా. మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, 498 కేసు ఒకటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అమ్మా, అదొకటి వేసి ఉంచండి. 498 పోలీస్ స్టేషన్ లో వేసే కంప్లైంట్ అమ్మా అది. ఈ కేసు వేసి ఎవరు ఉన్నారు కదా ఇంకా మేనమామలో పిన్నులు పెద్దమ్మలో ఎవరైతే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అవుతారో వాళ్ళందరి మీద ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వండి. చచ్చినట్టు వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చొని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి ఆయనతో నీకేమైనా ఒక 2 ఎకరాలు నీకు రిజిస్ట్రేషన్, ఆయనకు 1.5 acre రిజిస్ట్రేషన్ చేయించడానికి అవకాశం ఉంది. వాళ్ళు చేయించలేదే అనుకో, నువ్వు FIR చేయించేసేది, కేసు బుక్ చేయించే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.